రెండవ కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. పాస్టర్స్ అప్రిషియేషన్ డే సందర్భంగా ఈ ఒక మాటను దైవ సేవకుల అభినందన దినోత్సవం సందర్భంగా ఈ మాట మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టుగా అపోస్తలుడైన పౌలు దైవ సేవకుల పక్షంగా ఈ మాట రాశాడు. ఏంటంటే, దేవుడు మా ద్వారా అంటే దేవుడు అడగాలనుకున్నది, దేవుడు వేడుకోవాలనుకున్నది, దేవుడు బ్రతిమాలుకోవాలనుకున్నది మా ద్వారా బ్రతిమాలుతున్నాడు అన్నాడండి. ప్రజల్ని దేవుడు ఎందుకు వేడుకుంటున్నాడు అంటే, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును. ఎందుకు సేవకుల్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఆయన రాయబారులుగా. రాయబారు అంటే ఏంటి? రాయబారు అంటే ఏంటి? మధ్యవర్తి. ఏంటి చెప్పండి? అటు వాళ్ళను ఇటు వాళ్ళను కలపడానికి ప్రయత్నించే. కొంతమంది ఏమో అటోళ్ళకి ఇటోళ్ళకి పుల్లలేసి సంపాదించుకుంటారు. అది కాదు. రాయబారి అంటే 2 వర్గాలు అని లేక ఇంకెక్కువ, 2 అంతకంటే ఎక్కువ వర్గాలు, మనుషులు అవ్వచ్చు, సంస్థలు అవ్వచ్చు, వర్గాలు అవ్వచ్చు, గుంపులు అవ్వచ్చు, వీళ్ళని కలపడానికి ప్రయత్నించే ఈ మధ్యవర్తినే రాయబారి అంటారు. దేశాలకి మధ్యలో రాయబారులు ఉంటారు. అలాగే పెళ్లి చేయడానికి రాయబారులు కావాలి, ఒక వ్యాపారం చేయడానికి అలా. అయితే దేవుడు సేవకుల్ని ఆయనకు రాయబారులుగా ఎన్నుకున్నాడు, దైవజనుల్ని. ఆమేన్. ఎందుకు? దేవునితో సమాధానపడమని మేము బతిమాలుకోవాలి. ప్రజల్లో ఎవరితో సమాధానపడాలి అంటాడాలి అంటే, మీరు ఎవరితో సమాధానపడాలి? లోకం ఎవరితో సమాధానపడాలి? స్తోత్రం చెబుదామా? ఆ సమాధానపరిచే పరిచర్యను దేవుడు ఎవరికి అప్పచెప్పారు? పైన 19వ వచనం చదువుకుందాం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అంటే ఎవరికి? దైవజనులకి ఏమప్ప చెప్పారు? సమాధానపరిచే వాక్యం, సమాధానపరిచే సువార్త, సమాధానపరిచే పనినేమో ఎవరికి అప్ప చెప్పారు? దైవజనునికి. కానీ యేసయ్య ద్వారా మనుషులు దేవునితో సమాధాన పడుతున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కదా. కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఆయన మనుషులను దేవునితో సమాధానపరుస్తూ ఆ సమాధానపరిచే పరిచర్యను ఎవరికి అప్పచెప్పారు? సేవకులకు. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. ఈ సంఘటన మనందరికీ తెలుసా లేదా? క్రైస్తవ ప్రపంచం అంతటికీ, అసలు లోకస్తులకు కూడా తెలుసు. ఎన్నో డ్రామాలు, ఎన్నో స్కిట్లు, ఎన్నో సువార్తలు, ఎన్నో ఉపదేశాలు ఈ వాక్యం మీద వింటూనే ఉంటాం. ఈ రోజున ఎందుకు ఈ విషయాన్ని తీసుకురావాల్సి వచ్చింది? ఒక తండ్రికి 2 కొడుకులు. చిన్నవాడు బాధ్యత లేనివాడు. వాడికి నా తండ్రి చాలా ఆస్తిపరుడే, కానీ ఆస్తి మీద నాకు హక్కు ఇవ్వట్లా. వాడు అనుభవిస్తున్నాడు, కానీ వాడికంటూ సొంతంగా ఆస్తి కావాలనే ఒక దురుద్దేశం వాడికి పుట్టింది. తండ్రి ఎంత ప్రేమ కలిగినోడు, కానీ ఇంట్లో ఉండి ఆ ఆస్తిని అనుభవించడం, ఆ సుఖపడడం, ఆ సౌకర్యంగా ఉండడం, ఆ ఒక గొప్ప జమీందారు కొడుకుగా ఉండే హోదా వాడికి నచ్చట్ల. మొత్తం మీద తండ్రి వాడి పోరు పడలేక, వాడితో ఏగలేక ఏం చేశాడు? వాడి ఆస్తి వాడికి. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు తమ తండ్రుల్ని ఎంత బాధ పెడుతున్నారో. ఈ వాక్యం ఏంటంటే, ప్రతి కొడుకు కూతురు నీ తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవాలి. 2 లక్షలు
3 లక్షలు పెట్టి బైకులు కొనిపిస్తున్నారు తల్లిదండ్రులతో. అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు ఫోన్లు చేస్తే తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడుతున్నారు. వీళ్ళు సరదాలకి తల్లిదండ్రుల ముక్కుగా అసలు రక్తం పిండి. ఈ మధ్య ఒక తండ్రి బాధ 3 లక్షలు పెట్టి బైక్ కొన్నాడంట. 3వ రోజునే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడంట. తల్లిదండ్రులకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏ వయసు పిల్లలకి చెప్పండి, ఆ వయసు తగ్గట్టుగా చూసుకోవాలి. చిన్నపిల్లోడి చేతికి కత్తి వదిలేస్తారా? కుర్రోడి చేతికి అలాంటి స్పోర్ట్స్ బైకులు కొంటే ఆడు 40-50లో వెళ్తాడా? అది మీ పిచ్చిదనం. నువ్వే వాడిని నరకానికి బండి ఎక్కించి నడిపిస్తున్నావు అంతే. ఆడు చచ్చినాక ఏడుస్తావు. నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు, దాన్ని ఇంకో రూపంగా వాడు. పిల్లల మోజులు తెచ్చడం కోసం, పిల్లల సరదాల కోసం వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమైంది కూడా చేస్తున్నారు వాళ్ళు చాలామంది. 3 లక్షలు పెట్టుకున్నాడంట. 3వ రోజునే ఏముంది? ఓ రోజున ఒకడేమో షోరూంలో అది కూడా 2.5 లక్షలు 3 లక్షల బైకు కొని ఆ వీడియో పెడుతున్నాడు. పాపం వెనకాల వాళ్ళ నాన్న మొక్కలో నవ్వే లేదు. ఈడేమో చాలా ఆనందం. ఈడి జుట్టు, ఈడి బట్టలు, ఈడి అవతారం చూస్తుంటే ఆడికి ఎంత బాధ్యత ఉందో కూడా అర్థమవుతుంది. కానీ తండ్రి చాలా సామాన్యంగా ఒక మిడిల్ క్లాస్ కంటే కూడా తక్కువ స్థితిలో ఉన్నాడు. ఆయన బట్టలు, ఆయన ఫేసు, ఒక అంత కాస్ట్లీ షోరూమ్కి వచ్చి కూడా కనీసం తల కూడా దువ్వుకోలేదంటే అతను ఏ స్థితి వ్యక్తి అర్థం చేసుకోండి. అలా ఉండి కూడా తన కొడుక్కి అంత కాస్ట్లీ బైక్ కొనిచ్చి ఆ కొడుకేమో చాలా ఆనందంగా వీడియోలో ఉంటే వెనకాలే తండ్రి ముఖంలో ఇంత ఆనందం కూడా. ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి ఏదైనా కొనిచ్చినప్పుడు సంతోషంగా ఉంటారా, ఉండరా? చెప్పండి. అలా లేడు అంటే ఆ తండ్రి ప్రాణం విసిగించి కొనిచ్చుకున్నాడని అర్థం. కానీ నిజంగా కొంతమంది బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు పెట్టారు, ఒరేయ్ నువ్వు బండి కొనుక్కున్నావేమో కానీ ఒక కొడుగ్గా ఓడిపోయావు అని పెట్టారు. ఎందుకంటే అంత దయనీయమైన స్థితిలో తండ్రిని పెట్టి ఇన్ని లక్షలు పెట్టి ఎంత అప్పు చేసి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో, ఎన్ని ఇబ్బందులు పడుంటాడో. ఇది కొని నువ్వు సంతోషిస్తున్నావు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, నీ తల్లిదండ్రుల్ని ఏడిపించి విసిగించి నువ్వు కొనుక్కున్నది అది నీ గొప్పదనం కాదు. వాళ్ళు సంతోషంగా నీకు ఇవ్వగలగాలి. వాళ్ళు ఆనందంగా నువ్వు దీనికి అర్హుడివి, దీనికి అర్హురాలివి అని నీకు ఇవ్వాలి. ఈవెన్ నువ్వు బట్టలు కొనుక్కున్నా సరే, నువ్వు ఒక వాచ్ కొనుక్కున్నా సరే, నువ్వు ఒక ఫోన్ కొనుక్కున్నా సరే, అలా అని పిల్లలకి ఏదైనా సంతోషంగా వచ్చండి. కొంతమంది ధనవంతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకు అర్హత లేకపోయినా, వాళ్ళకి విఘ్నత లేకపోయినా ఏది పడితే అది వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. అది కూడా ప్రమాదమే. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక కొడుకు తన తండ్రిని విసిగించి ఆస్తిని, ఇప్పుడు కొంచెం బాధ్యత కలిగినోడో, కొంచెం జ్ఞానం కలిగినోడో, వ్యాపార మెలకువలు తెలిసినోడో, బతక నేర్చినోడో అయితే అలాంటి వాడికి ఆస్తి పంచినా, అలాంటి వాడు ఆస్తి సంపాదించుకున్నా ఏం చేయగలడు? వృద్ధిలోకి వస్తాడు. ఎందుకు? వాడికి డబ్బు ఎలా వాడాలో తెలుసు, వాడికి బాధ్యత ఉంది, వాడికి పరిపక్వత, డబ్బు విలువ తెలుసు, వ్యాపార మెలకువలో. ఏమీ తెలియనోడికి కోట్ల రూపాయలు ఆస్తిస్తే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఓ తండ్రి తన 2 కొడుకులకి చెరొక మొక్కజొన్న ఇచ్చాడంట. అంటే చెరొక కండి చెప్పండి ఇచ్చాడంట. ఇచ్చి, నానా సంవత్సరం తర్వాత వస్తానురా, ఈలోపు మీరు జాగ్రత్తగా తల ఒక కండి ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఈ చిన్నోడు అనుకున్నాడంట, ఏంటి మా నాన్న ఊరెళ్తా కండిచ్చాడు, సర్లేని ఇంటికి వెళ్ళాడు, పొయ్యిలో నిప్పులేసాడు, చక్కగా కండిని చెప్పండి కాల్చుకున్నాడు. నా మెల్లగా ఒక్కొక్కటిలాగి ఒక పూటలో తినవకడ చెప్పండి పడేశాడు. పెద్దోడు ఇంటికెళ్ళి ఇంటి వెనకాల కొంచెం స్థలం ఉంటే, చిన్న స్థలం, ఆ స్థలాన్ని కొంచెం పారతో అట్టట్టట్ట
తవ్వుకుని ఈ 4 విత్తనాలు మొక్కజొన్న కండిలో మహా అయితే ఒక 100 ఉంటాయేమో, 100 నాకు అంత ఐడియా లేదు, 100 150 అనిపిస్తుంది చూస్తే. ఆ విత్తనం అవన్నీ అక్కడ చెల్లాడంట. ఈడేం చేశాడు, తినేసి ఎగరేసేసాడు ఆ బొండుని. ఈయన అట్లా వేసి ఎదురు చూస్తున్నాడు. కొన్ని రోజులకి మొలకలు వచ్చినాయి. ఏమొచ్చాయి, చక్కగా నీళ్లు పోస్తున్నాడు, పెరిగినాయి మొక్కజొన్న. ఒక రోజున చక్కని పంట చెప్పండి వచ్చింది. ఆ పంటలో కొన్ని అమ్మాడు, కొన్ని మళ్ళీ నెక్స్ట్ విత్తనానికి చెప్పండి దాచాడు, కొన్ని అప్పుడు కాల్చుకొని తిన్నాడు. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చాడు సంవత్సరానికి. ఎరా నాన్న ఏం చేస్తున్నారా, ఏముంది ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనే పట్టించుకున్నావా అన్నాడంటే చిన్నోడు. పెద్దోడు, రా నాన్న ఇంట్లో కండులు ఉన్నాయి. కండులు ఎక్కడేరా, నువ్వు ఇచ్చావుగా ఒక కండి, దాన్ని ఏం చేశా, విత్తనంగా వేసా. ఇప్పుడు ఏం చేస్తున్నావు, మొన్న వచ్చిన పంటతో ఇంకా ఎక్కువ స్థలంలో విత్తనాలు వేసాను. స్తోత్రం చెప్పండి. ఇద్దరికీ ఒకే రకమైన వస్తువు ఇవ్వబడింది, కానీ వాళ్ళు దాన్ని వాడిన విధానం వేరు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, చక్కగా డబ్బులు సంపాదిస్తాడు, కష్టపడి పని చెప్పండి చేసుకుంటాడు. వినండి, ఒక ఉద్యోగం చేస్తాడు, తను ఉద్యోగం చేస్తాడు, ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నాడు. అతను ఆటో కొన్నాడండి. ఏం కొన్నాడమ్మా, నేను అడిగా ఏంటి నాన్న ఆటో తోలుతున్నావు ఏంటి, ఆల్రెడీ నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగివి కదా, నీకేంటి అంత అవసరం, ఆటో కొన్నావే, చక్కగా ఫ్యామిలీకి కారు కొనుక్కోవచ్చుగా అంటున్నాడు. ఇది పాడిగేదన్నా, కారు దున్నపోతున్నా అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, అంటే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి కొన్ని సంవత్సరాలు చేస్తే అతను పర్మనెంట్ అయిపోతాడు. వినాలా, ఏంటంట ఆటో పాడిగేదంట. అదేమో ఏంటనంటే ఇప్పుడు ఉద్యోగం జాబ్ అయిపోయి వచ్చాక నా 2 గంటలో 3 గంటలో ఆటో తిప్పాను అనుకో, ఎంతో కొంత వస్తాయి. కారు పెట్టుకుంటే దాన్ని మనం పోషించాలి, కానీ అది మనకేం పెట్టిద్ది అన్నాడండి. అంటే దేవుడు అందరికీ ఒకే రకమైన స్థితిని ఇస్తున్నారు, అందరికీ ఒకే రకమైన పెట్టుబడి ఇస్తున్నారు, కానీ నువ్వు దాన్ని ఎలా వాడుతున్నావు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎవరు అన్యాయస్తులు, అందరి పిల్లల్ని చదివిస్తారా లేదా. ఇదివరకు రోజుల్లో ఆడపిల్లల్ని చదివించేవాళ్ళు కాదు, మగ పిల్లల్నే. కానీ ఇవాళ ఖర్చు అంతా ఆడపిల్లలకేగా. మా మగ మహారాజులకు ఏముంటుంది, పుడతాము, పెరుగుతాము, పెళ్లి చేసుకుంటాం, మళ్ళీ రిపీట్, తిప్పలో ప్రారంభం. ఆడపిల్లలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఓణీల ఫంక్షను, ఇంకో ఫంక్షను, పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ప్రధానం. ఏంటి పురుష పక్షపాతివా, కాదు, జాగ్రత్తగానండి. స్త్రీలు ఆడపిల్ల బాధ్యత తెలుసుకోవాలని చెప్తున్నా. నిశ్చితార్థం ఇంటి దగ్గర చేస్తాం, మా ఫ్రెండ్లు అందరూ పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చేసుకున్నారు. సర్లే మా అమ్మాయిని ఎందుకులే తక్కువ చేయటం, నా కూతురుని గ్రాండ్గా అని చేస్తాడు పాపం, అప్పు చేసుకుని. పెళ్ళి సింపుల్గా, మన చుట్టాల్లో వాళ్ళు ఎంత పెద్దగా చేశారు, ఈ తల్లులు కూడా వదులుతారా, ఒక్కటే కూతురు కదయ్యా, 10 మంది ఆడపిల్లలు కదయ్యా, బాగా చేద్దామయ్యా అంటే ఇక్కడ ఈయనకి క్షవరం అయిపోద్ది. నీకు కూడా నవ్వుతుందా, చేసి పెళ్ళి అయిపోయిందా. ఏయ్ మీ నాన్నే 6x6 మంచం పంపించు, ₹1,00,000 మంచాలే వాళ్ళ, 25,000 ఫ్రిడ్జ్లు, 25 కంటే తక్కువే. ఈ మధ్య సారిలో ఏసీ కూడా అడుగుతున్నారంట. ఓసీగా వస్తే ఏసీ ఏముంది, హిమాలయాల కొండల్ని అడుగుతారు. అసలు ఆడపిల్ల పుట్టిందంటే ఎందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇదిగో ఇటు చదువుకి పెట్టే, ఇటు ఖర్చులన్నీ
చెప్పండి. మగపిల్లడికి ఏముంది? మళ్ళీ కాన్పులు ఎక్కడా? మా మగవాళ్ళకి కాన్పులు ఉండవుగా, మేము పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం చెప్పండి లేదుగా. ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత ఎంత ఇబ్బందులు పడుతున్నారు చూడండి. అర్థమన్నా? అంటే ఒక రకంగా నీకు అందరికంటే ఎక్కువే చూస్తున్నారుగా, కానీ నీకు నీకు నీ మీద పెట్టే పెట్టుబడి, నీ చేతికి ఇచ్చే డబ్బు, నిన్ను చదివించే చదువు, నీ కొరకు పెడుతున్న ఖర్చు, నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు అనేది చాలా ముఖ్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక చోట్లకి వెళ్ళి చూడండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇవాళ, యవన పిల్లలు మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అడుగుతున్నాను, మీతో పాటు స్కూల్లో చదువుకున్న పిల్లలు ఇవాళ వరకు ఇంటర్ డిగ్రీల వరకు రాగలిగారా? మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు లేరు, మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు లేరు, మీతో చదువుకుని చేతి పనులు చేసుకున్న వాళ్ళు లేరు, ఇవాళ పొలం పనులకో ఫ్యాక్టరీలకు వెళ్తున్న వాళ్ళు లేరు. కానీ నువ్వు ఇంకా చదువుకున్నావు, నువ్వు ఇంకా మంచి జీవితం కలిగి ఉన్నావు. నీకు తల్లిదండ్రుల ప్రేమ విలువ అర్థం కావట్లా. వీళ్ళంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎవడిలాంటి వాళ్ళు చెప్పండి? తీసేసుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తున్నాడు. ఏ వ్యాపారం అంటే ఏంటి? పోన్లే, ఏమన్నా గుడ్లు వ్యాపారం అంటారు ఏమనుకో. ఏ వ్యాపారం? దాని పేరేంటి? అదే, ఒకవేళ బోర్డు పెట్టాలంటే ఏం పెడతాడు మరి? ఏం చేశాడో మరి. వ్యాపారమే చెడ్డది. వ్యాపారం ఏంటిది? కొంతమందికి ఎలాంటి వ్యాపారాలు చేయాలో తెలీదు. వింటున్నారా? ఎలాంటి వ్యాపారాలు చేయాలో తెలీదు. తమ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చెప్పండి. ఎక్కడో పందేలు వేస్తున్నారంట. కాయ్ రాజా కాయ్, 100 పెడితే 100 అంట, వెళ్ళి పెట్టేస్తావు అక్కడ. జూదాల్లో, పందాల్లో, బెట్టింగుల్లో, ఈ మధ్య ఫోనుల్లో వస్తున్నాయి, రూపాయి పెడితే 10 రూపాయలని పెట్టు. వద్దు, ఎవరి మాటలు వినమాకండి. రూపాయికి రూపాయి వస్తుందంటే అది నిజంగా న్యాయమైంది చెప్పండి. వ్యాపారం మంచిగా ఉండాలి. ఈడే వ్యాపారం చేశాడు, దుర్వ్యాపారం. వింటున్నారా? ఏదైనా పని చేసినా రూపాయికి పావలా మిగిల్చుకున్న తప్పు లేదు, కానీ పని చేశాం కాబట్టి రూపాయికి 10 రూపాయలు మిగలాలంటే ఏంటి? రూపాయికి 10 రూపాయలు మిగలాలంటే ఇక ఇల్లు కట్టేటప్పుడు ఇక సిమెంట్ వేయరేక, బూడిదేయటమే. ఆ రంగు రావాలిగా. మరి ఎంతో అంటే వ్యాపారంలో న్యాయం ఉండాలిగా. ఏం చేశాడు? వెళ్ళి దుర్వ్యాపారమో చేశాడు. కొంతమందికి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఎలాంటి వ్యాపారాలు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి అనేది తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఆదివారమే బాగా గిరాకీ ఉండే బిజినెస్లు చేస్తారు కొంతమంది. చెప్పాలి ఏ బిజినెస్ మరండి? హోటల్ ఆదివారమే కదండి. ఇప్పుడు అది తప్ప వేరే పని చేసుకోలేవా? ఇంకా హోటల్ ప్రపంచం అందరూ హోటల్లో పెట్టారా? మాట్లాడుతున్నా, మీరు పెడదామని ఉందా ఏంటి? ఏమ్మా, ఇప్పుడు ఊరు అందరూ ఏం బిజినెస్ చేస్తున్నావు? హోటల్. ఈ పక్కన హోటల్. ఇక ఊరంతా హోటల్ బిజినెస్ మీద పెరుగుతున్నావు, వేరే వ్యాపారం లేదా? స్తోత్రం చెప్పండి. పోనీ హోటల్ పెట్టు, ఆదివారం ప్రార్థన టైంలో ఆపు. ఓ పెట్రోల్ బంక్ అసలు ఒకరోజు మూస్తే ఎంత నష్టమో ఒకసారి వేసిరత్నం నేను అడగండి. పెట్రోల్ బంక్ ఒక్కరోజు మూస్తే ఎంత నష్టమో ఒక్కసారి అడగండి. 1000 లీటర్లు వెళ్ళిపోతాయి రోజుకి, అందులోనూ ఆదివారం. పెట్రోల్ బంక్లో ఒక చోట రాసి ఉంది, సండే వీ డెడికేట్ టు జీసస్, సండే ఈజ్ హాలిడే. ఆదివారం మేము యేసయ్యకి ఇచ్చేసాం, ఆదివారం మాకు సెలవని పెట్టారు. చప్పట్లు కొట్టండి సార్. ఏంటి? నువ్వు వ్యాపారం చేయి, చదువుకో, పని చేయి, కానీ అందులో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తే నేనంటే అది దుర్వ్యాపారమే. యేసయ్యకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది చేసినా అదేంటిది? వేస్ట్ అది. హల్లెలూయా. ఈ మధ్య చూసా,
ఆటోనగర్ విజయవాడ ఆటోనగర్ బస్ స్టాండ్ దగ్గర విజయవాడ ఆటోనగర్ బస్ స్టాండ్ దగ్గర ఫోటో తీసి పాస్టర్లు పెట్టారు. ప్రభు గంపల వ్యాపారం, గంపలు పలికిలు ఉంటాయి చూసారా, ఆ పలికిల వ్యాపారం ప్రభు అని చక్కగా ఆ వ్యాపారం పక్కన బైబిల్ బొమ్మేశాడు. ఎంత అద్భుతమో తెలుసా, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సెలవు అని ఫ్లెక్స్ మీద వేసాడు. చేస్తే అట్లాంటి బిజినెస్ చేయండి. అది గంపల బిజినెస్ అయినా, చేపల బిజినెస్ అయినా, చికెన్ అయినా, బంగారం వ్యాపారం అయినా, ప్రపంచంలో ఎంత గొప్పదైనా ఎంత తక్కువదైనా, కానీ ఆదివారం దేవునికి ఇచ్చేయి. హల్లెలూయా. నీ వ్యాపారంలో నువ్వు దీవించబడాలి, కానీ నీ వ్యాపారం నిన్ను దేవునికి దూరం చేస్తే, నీ వ్యాపారం నిన్ను అన్యాయస్తురాల్ని చేస్తే, నీ వ్యాపారం వల్ల నీలో పాపం వస్తే, నువ్వు చేసే వ్యాపారం వల్ల నీకున్న డబ్బంతా నష్టపోతే ఇంక ఉపయోగం ఏముంది? వీడేం చేశాడంట, దుర్వ్యాపారం చేసి మొత్తం ఏం చేశాడు? స్తోత్రం చెప్పండి. మొత్తం శవరం అయితే కానీ, అవునా కదా? హల్లెలూయా. గమనించాలి, వీడు తండ్రి నుండి వెళ్ళిపోయినప్పుడు ఏ రోజు బాధపడలా. ఆస్తి లాగేసుకుంటున్నప్పుడు చెప్పాలా, బాధపడలా. పడ్డా? పడలా. అరేరే తండ్రిని ఆస్తి అడిగేశాను అనే బాధ వాళ్ళలో లేదు. తండ్రి నుండి వెళ్ళిపోతున్నాననే బాధ లేదు. చెడ్డ వ్యాపారం పెట్టాననే బాధ కూడా వాళ్ళలో. ఎప్పుడైతే వాడికి నష్టం జరిగిందో, హల్లెలూయా. ఇంకొకటి, ఉన్నదంతా పోయింది. అప్పుడు దాకా ఫ్రెండ్స్ ఉంటారు. పిల్లలు, పెద్దలరా, నీ బంధువులైనా నీ స్నేహితులైనా నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే మావాడివి, మనిషివి అంటారు. జాగ్రత్త. నీ దగ్గర డబ్బు అయిపోయిందంటే నీ ఫోన్ లిఫ్ట్ చేయరు. నీ దగ్గర డబ్బు అయిపోయిందని తెలిస్తే నిన్ను ఫంక్షన్లకు కూడా ఆహ్వానించరు. నీ దగ్గర డబ్బు లేదు అని తెలిస్తే నువ్వు ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నా నీ దగ్గరికి రారు. నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నా నిన్ను పలకరించరు. డబ్బున్నంత వరకు నిన్ను నెత్తిన పెట్టుకుంటారు. జాగ్రత్త. వీడు ఆస్తి లాక్కొచ్చేసినప్పుడు చుట్టూరు ఈగలు గుమిగూడినట్టు గుమిగూడారు చుట్టూరు. కానీ వాడి దగ్గర డబ్బు అయిపోయినాక అందరూ నా వాళ్ళు అనుకుంటారు. బీచ్లకు తిరుగుతారు, పార్టీలకు తిరుగుతారు, కలిసి తాగుతారు, అర్ధరాత్రుల వరకు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. ఏదన్నా వ్యవహారం ఉన్నా, ఏదన్నా పరిస్థితి ఉన్నా కలిసి ఎక్కడికైనా వెళ్తారు. కానీ నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు ఎదురుగా వెళ్తున్నా, నువ్వు ఎవడో తెలియదు అన్నట్టు వెళ్ళిపోతారు. నువ్వు పిలుస్తున్నా పలకరు. జాగ్రత్త. మెరిసేదంతా బంగారం, ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ బంగారం కాదు. అదొన్నా ఫ్రెండ్స్ కూడా, ఏమి ఒరే ఏం చేస్తున్నావు రాత్రిపూట, దా సెంటర్కి వెళ్దాం, నా ప్రాణ స్నేహితుడా అంట వెళ్ళిపోతావు. అమ్మ అడిగితే ఎక్కడికి వెళ్తున్నావు, యముండ, అయాం సావడానికి వెళ్తున్నా. అమ్మలంటే ఎంత తెలుసో. రయ్య, చిన్నప్పుడు నీకు బట్టలేయడం నేర్పించింది ఆ అమ్మే. బాబు ఇవాళ అమ్మ ఎక్కడికి రా అని అడిగితే రాక్షసుల్లాగా తయారవుతున్నారు. నీ పెద్ద పెద్ద గుడ్లు చూడటానికా నేను అమ్మ అంత పెంచింది, నాన్న అంత పెంచింది? దేవుడు నాలాంటి వాళ్ళకి, చాలామంది తల్లిదండ్రులకి పవర్ లెవెల్ ఇచ్చుంటే భస్మీ పట్లం చేసేద్దరు కదా. ఏమిరా చూపు, ఇప్పుడే నువ్వు భస్మీ పట్లం అవుదువు గాక అని వాళ్ళు అయిపోయేది కథ అంటారుతో. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. నీతో అర్ధరాత్రులు తిరిగిన వాళ్ళు, నీతో బళ్ళ మీద తిరిగిన వాళ్ళు, నీతో 100,000 ఖర్చు పెట్టించుకున్న వాళ్ళు, నువ్వు హాస్పిటల్లో పడి నీకు 1-2 తీయాల్సి వచ్చినప్పుడు ఎవడో రాడు. అప్పుడు అమ్మో, నాన్నో, భార్యో, చెల్లో ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే. ఆ రోజు వస్తే కానీ తెలియదు ఎవరికైనా సరే, ఎవడు నా స్నేహితుడు, ఎవడు నిజంగా నన్ను ప్రేమించాడనేది అర్థమైద్ది. ఎవరు చేస్తారండి? కలిసి తాగి లివర్లో
మొత్తం శరీరం అంతా పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి హాస్పిటల్లో పడేదాకా ఉంటారు. నిన్ను సావు వరకు తీసుకెళ్తారు. కానీ నువ్వు హాస్పిటల్లోకి వెళ్తే నీకు ₹1 ఇచ్చేవాడు ఉండడు, నీకు ఒక పరిచర్య చేసేవాడు ఉండడు. వీడి డబ్బంతా పూర్తిగా నాకేసేదాకా ఉన్నారు. డబ్బంతా అయిపోయినాక చెప్పండి, ఎవడి దారి ₹1,00,000 ₹1,00,00,000 ఆస్తి తీసుకొచ్చి ఇక్కడ పాడు చేశాడు కదా, వీళ్ళ కోసం ఖర్చు పెట్టాడు కదా, మరి ఆడికి తిండి పెట్టడానికి ఒక్కడో లేడా? ఏమండి ఒకసారి ఆలోచించండి. ఆడికి అన్నం పెట్టేవాడు ఒకడో లేడా? అప్పుడు దేశంలో కరువు, వీడి దగ్గర డబ్బు అయిపోయింది, కరువు వచ్చింది అప్పుడే. హల్లెలూయా. మీరు గమనించాలి, ఎప్పటి వరకు వీడికి బాధ రాలేదు, ఎప్పటి వరకు తండ్రి గుర్తు రాలేదు. ఆస్తి లాక్కునేటప్పుడు తండ్రి గుర్తు రాలా, బాధ అనిపించలా. తండ్రికి దూరం అయిపోయేటప్పుడు చెప్పాలి మీరు ఆ మాట, స్తోత్ర. డబ్బు చెడ్డ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు వీడికి బాధ అనిపించలా. ఆఖరికి డబ్బు అంతా పోయినా సరే వాడికి బాధ అనిపించలా. దేశంలో కరువు వచ్చింది, వీడికి ఆఖరికి ఆస్తిపరుడు పని వెతుక్కునేవాడు అయిపోయాడు. ఎలాంటి వాడు అయిపోయాడు? వాళ్ళ నాన్నింటి దగ్గర ఏమో బోల్డ్ మంది పనోళ్ళు ఉన్నారు, ఈడు పని వెతుక్కుంటున్నాడు ఊరూరు తిరిగి, తిండి దొరకట్లేక. కరువు వచ్చేసింది. పోనీ అప్పటికన్నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడా? చెప్పండి. కొంతమంది మరీ మూర్ఖులు ఉంటారు. నీకు ఏమంటారు, నీ డౌన్ఫాల్, నీ పతనం ప్రారంభం అవగానే, నీకేదో నష్టం జరుగుతుంది అనగానే నువ్వు దేవుని దగ్గరికి వచ్చేయచ్చుగా. ఇంకా నష్టపోవాలి. ఎందుకురా దిక్కులేని పరిస్థితి అయిపోయింది, తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడా? ఎక్కడో చోట పని చేసుకుని బతుకుతా ఏంటంట, ఎక్కడో చోట. మరి ఏం పని దొరికింది మనోడికి? అబ్బా మంచి వ్యాపారం కదండి, అసలు చాలా గౌరవప్రదమైన మాట్లాడతల్లా. చెప్పండి. హల్లెలూయా. ఏమండి అబ్బాయి ఏం చేస్తాడు? కట్నం 10 లక్షల వరకు కావాలండి. పిల్లోడు ఎర్రగా బుర్రగా ఉంటాడు. అవునా? ఓకే. ఏం చేస్తాడు? పందులు మేపుతాడు. చేస్తారా ఎవరన్నా? ఏం మాట్లాడతలా? ఎందుకు అంటే వాడి అంతగా దిగజారిపోయాడంటే, దేవుని బిడ్డలారా, ఒక జమీందారు కొడుకు అయ్యుండి ఆ స్థితికి, ఆకలేస్తుందయ్యా కొంచెం అన్నం పెట్టండి, సరే పందులు ఉన్నాయి కానీ వాటికి మేతేసి వాటికి కడిగి ఆ షెడ్ శుభ్రం చేయి, నీట్గా ఉండాలి. ఏంటిది నీట్గా ఉండేది? అమ్మో, మరి అసలు నాకు శుభ్రం అంటే చాలా ఇష్టం, అశుభ్రంగా ఉంటే నచ్చదు. షెడ్ ఎప్పుడు నీట్గా. సరే వెళ్ళాడు పాపం పిల్లాడు, వీడికి తిండి పెట్టలా. పందుల పొట్టు అవి తింటుంటే వీడికి ఆకలేసింది. అవి తింటుంటే కూడా ఆకలేస్తుందా? అంటే వాడు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా పిల్లలకి పక్కన పిల్లలు తింటుంటే ఆకలేస్తాయి. మనకైనా సరే ఆకలితో ఉంటే ఎవరైనా తింటుంటే చెప్పండి అన్నం గుర్తొస్తుంది ఒక్కోసారి. ఆకలి వీడికి పందులు తింటున్నా సరే వీడికి ఆకలేసిందంటే ముందు వెనక ఆలోచించలా. చచ్చా కాస్త ఆపుకుందాంలే, మధ్యాహ్నం భోజనం టైంకి ఎంతో కొంత పెడతారు తిందాం అనుకోలా. ఆ పందుల పొట్టు తినాలనుకున్నాడు. వెళ్తే ఆ పందులు తిననివ్వకుండా వాడిని తోసేస్తే ఈలోపు యజమానుడు వచ్చాడు. యారా, నా పందుల పొట్టు తింటావా? నా పంది? ఎవడు పంది అంటది? నా పందిరా, వాటి పొట్టు నువ్వు తింటావా అని చెప్పి తోసేశాడు, బురదలో పడిపోయాడు. హల్లెలూయా, స్తోత్రం. పడిపోయి అవమానం వచ్చాక అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఎప్పుడు? అన్నీ ముందే గుర్తొస్తే ఈ పందులు మేపే ఆ చరిత్ర ఉండేది కాదుగా వాడికి. ఎవరితోనో కాలర్ పట్టుకుని బయటికి నెట్టించుకునే పరిస్థితి అంతా సవరం అవ్వాలి నీకు.
ఫుల్ కోటింగ్ పడితే కానీ కొంతమందికి బుద్ధి రాదు. మనిషికో మాట. అలాంటి మూర్ఖులు ఉంటారు కొంతమంది, ఆడవాళ్ళైనా పురుషులైనా యవనస్తులైనా. నీ జీవితంలో ఏదో నీకు నెగిటివ్గా నడుస్తుంది, ఏదో నీకు బ్యాడ్గా నడుస్తుంది, ఏదో నీకు అన్నీ అడ్డంగా వస్తున్నాయి. నీకు అర్థం అవ్వాలి, నేను ఎక్కడో దేవునికి దూరం అయ్యాను. వీడికి అరే నా వ్యాపారం అంతా నష్టపోతున్నాను, నా స్నేహితులందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నాకు తినటానికి కూడా దొరకట్లేదు, దేశంలో కూడా కరువు వచ్చేసింది, ఏదో నష్టం జరుగుతుంది, నేను తప్పు చేశానని ముందే తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చుగా. మూర్ఖత్వం ఏం చేస్తుందంటే త్వరగా దేవుని వైపు తిరగనివ్వదు. మూర్ఖత్వం త్వరగా పశ్చాత్తాప పడనివ్వదు. ఒక వ్యభిచారం చేసేవాళ్ళు, ఒక అక్రమ సంబంధం పెట్టుకునేవాళ్ళు, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక తిట్టుబోతు, ఒక దొంగ, ఒక పాపి తన జీవితంలో ఎన్ని బాధలు పడుతున్నా ఈ పాపాన్ని వదిలేద్దాం, దేవునితో సమాధాన పడదామనే ఆలోచన త్వరగా రాదు. అంతా అయిపోవాలి, మంచాన పడాలి, అవమానం రావాలి, ఒంట్లో రోగాలు ఉన్న రోగాలన్నీ నీకు రావాలి, అన్నీ ముదిరిపోవాలి, డాక్టర్లు నువ్వు చచ్చిపోతావని చెప్పాలి, పోలీస్ స్టేషన్లో పెద్ద పెద్ద కేసులు అవ్వాలి, లేదా నువ్వు అప్పుల పాలైపోయి మునిగిపోయి ఇక పైకి రాలేని పరిస్థితి రావాలి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు, అప్పుడు కానీ దేవుడు గుర్తొస్తాడు. అంతవరకు ఎందుకు వెళ్ళాలి అంట. ముందే కళ్ళు తెరుచుకుంటే ఎంత బాగుంటుంది. అర్థమవుతున్న వాళ్ళు సార్ స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కళ్ళు తెలుసుకోవాలి చెప్పండి. ముందే నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను, ఇప్పుడు బ్రేక్ పడట్లేదు అనుకోండి, కొంచెం బ్రేకు తేడాగా ఉంది, కొంచెం బండి తేడా వచ్చింది, మెకానిక్ దగ్గరికి అప్పుడే వస్తే మంచిదా, లేకపోతే వెళ్ళి అక్కడ గుద్దేసి పాటలన్నీ ఇరిగిపోయి మనకు కూడా రోడ్లంతా గీరేసుకుని రక్కేసుకున్న తర్వాత ఎవడో మనల్ని హాస్పిటల్లో పెట్టి మన బండిని ఎవడో ఈడ్చుకుంటా వెళ్ళే రోజు వస్తే బాగుంటుందా? కొంచెం తేడా రాగానే ఏం చేసుకోవాలి? చేయించుకోవాలిగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా? బండికి తేడా రాగానే మెకానిక్ దగ్గర తీసుకెళ్తావు కదా, మరి నీ జీవితానికే తేడా వచ్చింది, నీ జీవితమే ఏదో కొంచెం అడ్డము తిరిగినట్టుగా ఉంది, ఎక్కడో నువ్వు నష్టం నీకు ప్రారంభమైంది, పతనం ప్రారంభమైంది. వెంటనే నువ్వు జీవితాల్ని బాగు చేసే మెకానిక్ మన యేసయ్య, ఆయన దగ్గరికి రావాలిగా. స్తోత్రం చెబుదామా? ఒక రోజున కరెక్ట్గా భలే సింక్ అవుతాయండి. ఒక రోజు మన సెంట్రల్ చర్చిలో అప్పుడు మైక్ పెట్టేవాళ్ళం, యేసయ్య నిన్ను బాగు చేస్తారు, యేసయ్య నీ జీవితంలో ఏదైనా బాగు చేస్తారని చెప్తున్నా. అప్పుడే అటు పక్కన ఒక తాగుబోతు సైకిల్ వేసుకెళ్తున్నాడు, ఆడి సైకిల్ పాడైంది. ఏం పాడైంది అంటున్నాడు, నీ యేసయ్యని వచ్చి నా సైకిల్ బాగు చేయమని అంటున్నాడు. నేనేం చెప్తున్నా, యేసయ్య ఏదైనా బాగు చేస్తాడు. ఏమంటున్నాడు? యేసయ్యని వచ్చి నా సైకిల్ అన్నాడుగా. చెప్పా, సైకిల్ బాగు చేయాలంటే సైకిల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, జీవితం బాగు చేయాలంటే జీవితాన్ని బాగు చేసి యేసయ్య దగ్గరికి రావాలి. ఆయనకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పా. దేవునికి స్తోత్రం చెప్దామా? సైకిళ్ళు బాగు చేయడానికి, బళ్ళు బాగు చేయడానికి, కార్లు బాగు చేయడానికి అది యేసయ్య, జీవితాల్ని బాగు చేయడానికి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అటైతే డ్రమ్ములు బాగు చేయయ్యా, ఈ బట్టలు కుట్టు పెట్టయ్యా, గుండీలు ఊడిపోయినాయి, అన్నీ తీసుకొస్తారు యేసయ్య దగ్గరికి. కత్తులు సానబెట్టు, బాగు చేస్తామంటే జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఇక అనిపించింది, చిచ్చి ఏం బ్రతుకునాది, నా తండ్రి ఇంటిలో పని వాళ్ళకు కూడా చెప్పండి ఎంతో సమృద్ధిగా భోజనం ఉంది, ఇప్పుడు వీడికి ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంటీ పాకెట్, ఎంటీ స్టమక్ అండ్ బ్రోకెన్ హార్ట్ ఆర్ ది గుడ్ టీచర్స్ ఆఫ్ లైఫ్. ఖాళీ జేబు, ఖాళీ కడుపు, పగిలిన హృదయం, ఇవి నేర్పించినట్టు మనిషికి ఏది నేర్పించదు. అర్థం ఉందా? ఏమేంటి?
ఖాళీ జేబు, ఖాళీ కడుపు, పగిలిన హృదయం. ఇప్పుడు ఈ దగ్గర డబ్బులు లేవు, మొత్తం దోచేశారు, జేబు ఖాళీ. ఆకలికి ఎంత అలమటిస్తున్నాడంటే పందులు తినేది కూడా తినాలనుకున్నాడు, కడుపు ఖాళీ. పట్టుకుని బయటికి ఇసిరేశాడు, అవమానంతో గుండె పగిలిపోయింది. కనుక ఈ 3 జరిగిన తర్వాత వాడికి తండ్రి గుర్తొచ్చాడు. అన్నాడు, నా తండ్రి ఇల్లు. అప్పుడు గుర్తొచ్చిందమ్మా. అయ్యా, ఎప్పుడు గుర్తొచ్చింది? గుండె పగిలిన తర్వాత, జేబు ఖాళీ అయిన తర్వాత, తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి వచ్చాక, ఒకడు కాలర్ పట్టుకుని బయటికి నెట్టేసిన తర్వాత, అవమానం జరిగిన తర్వాత, అందరూ వదిలి వెళ్ళిపోయిన తర్వాత, అనాథగా మారిపోయిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలకు ప్రభు గుర్తురాట్ల త్వరగా. చిన్న నష్టం జరిగింది, నువ్వు యేసేని గుర్తు తెచ్చుకోవచ్చుగా. నీకేదో అనుకున్నది జరగలా, నీకు ఇంకా నువ్వు ఆశిస్తున్నది దొరకలేదు, నువ్వు ఇంకా నష్టపోతున్నావు, నీ వ్యాధి ఇంకా పెరిగిపోతుంది, నీ కష్టం ఇంకా పెరిగిపోతుంది, నువ్వు ఇంకా ఓడిపోతూనే ఉన్నావు. ఒక్కసారి తండ్రి వైపు చూడొచ్చు కదా అనుకున్నాడు. నా తండ్రి ఇంట పని వాళ్ళకు కూడా సమృద్ధిగా భోజనం ఉంది, కానీ నేను ఇక్కడ తిండి కూడా లేక చచ్చిపోతున్నాను. ఏదైతే అయ్యింది, ఇంకా నాకు ఎక్కడ అన్నం దొరకదు, ఇక నా ఎక్కడ పని చెప్పండి, నాకు ఎక్కడ ఆదరణ దొరకదు, ఇక నన్ను ఎవ్వరూ చేరదీయరు, నా తండ్రి నన్ను చేరదీస్తాడు. వాడికి తండ్రి మీద ఎంత నమ్మకం! హల్లెలూయా! అంతకంటే ఎక్కువ నమ్మకం మన యేసయ్య మీద మనకు ఉండాలి. ఎంత చెడ్డ తిరిగి వెళ్తే నా తండ్రి కాదనడో అనే నమ్మకం ఆ కొడుకులో ఉంది. చిన్నప్పటి నుంచి పెంచాడు కదండి, ఆ తండ్రి మనసు తెలుసు కొడుక్కి. ఆమెనండి. నాకు తెలిసి చాలామంది పనివాళ్ళు ఆ తండ్రి చాలామంది పని వాళ్ళని క్షమించుంటాడు. ఆ తండ్రి చాలామందికి మళ్ళీ అవకాశం చెప్పండి ఇచ్చుంటాడు. వీళ్ళు కూడా చాలాసార్లు ఆ తండ్రి యొక్క క్షమాపణని, ప్రేమని స్వయంగా రుచి చూసుంటాడు. అందుకనే అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఆమెనంటారా? ప్రభు స్తోత్రం. వెళ్ళిపోయి, నాన్న నేను నీకు దేవుడికి విరోధంగా చెప్పండి పాపం చేశాను, నీకు పరలోకానికి విరోధంగా చెప్పండి పాపము చేశాను, నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు అర్హత, నీ ఆస్తి అంతా తీసేసుకున్నాను కదా, నీకు ఎదురు తిరిగాను కదా, నీకు దూరం అయిపోయాను కదా, నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఇక అర్హత మరి ఎందుకు వచ్చానో తెలుసా? నీ పనోళ్ళలో ఒకటిగా చేర్చుకో, కాస్త అన్నం పెట్టు నాన్న చాలు అని అడుగుదామని వెళ్ళాడు. మళ్ళీ ఎలా వెళ్తలేక కొడుకులాగా అట్లా. నేను నాన్నను చాలా బాధ పెట్టాను, నేను తండ్రికి బాగా దూరం అయ్యాను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అదే కొడుకులాగా, అదే రూములో, అదే హోదాలో, అదే స్థాయిలో నేను ఇక ఉండడానికి అర్హుణ్ణి కాదు. పనోళ్ళలో ఒకటిగా అన్నా ఉంటా, ఎందుకంటే ఆకలికి చచ్చిపోతున్నాను, ఎవడు అన్నం పెడతలా, కనీసం పనోడుగా అన్నా చేర్చుకుని ఆ తిండన్నా పెడతాడేమో మా నాన్న అనుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, అంత దూరంలో ఉండగానే బికారోడ్లాగా అయిపోయాడు. తలకి నూనె లేదు. బయట చూడండి, కొంతమంది పిచ్చివాళ్ళు, వాళ్ళ జుట్టు, వాళ్ళ గడ్డం ఎలా ఉంటుందో మాసిపోయి, ఆ బట్టలు చిరిగిపోయి మాసిపోయి, ఆ పందుల పొట్టు, ఆ పందుల ఆ బురదలో నెట్టేశాడు కదా, ఆ బురద ఒళ్ళంతా పెట్టుకుని, కాళ్ళకి చెప్పులు లేవు, బట్టలు పాడైపోయి ఉన్నాయి, బురద అంటుకుని ఉంది, తల జుట్టు ముఖం అంతా దరిద్రంగా దారుణంగా ఉంది. జమీందారు గారి కోటలోకి వస్తుంటే గేట్ దగ్గర ఆపుతున్నాడు. ఏయ్ ఎవర్రా, ఇక్కడ ఉండు, నీకు కావాలంటే కొంచెం భిక్షం అయిపిస్తా ఉండు అంటున్నాడు అక్కడ వాచ్మ్యాను. ఈడంటున్నాడు, ఓపిక లేదు మనిషిలో, చాలా దూరం నుంచి నడుచుకుని వచ్చాడు కదా, తిండి లేక చాలా రోజులు అయిపోయింది కదా, అయ్యా నేను లోపలికి వెళ్తాను, నేను చిన్నోడిని అంటున్నాడు. కానీ వాడికి అర్థం అవ్వట్లా. ఆ భిక్షగాడు అనుకుని వాడిని గేటు దగ్గరే ఆపుతున్నాడు. ఏంట్రా ఈ గొడవని పైన మేడగదిలో నుండి తండ్రి చూశాడు. స్తోత్రం చెప్పండి. ఎవ్వరూ గుర్తుపట్టలేంది తండ్రి గుర్తుపెట్టాడు. ఎలా గుర్తుపెట్టుకుంటాడు? అదే ఆశ్చర్యం అసలు. మా అమ్మ మొన్న అంటుంది,
నాన్న కళ్ళు చూపించుకుంటాను రా బందరు వెళ్ళామా. ఎందుకు అసలు హార్ట్కి వాడుతున్నావు కదా, ఈ కీళ్ళవాతం అని వాడుతున్నావు కదా, ఈ మందులన్నీ ఎందుకంటే ఇదిగో ఇక్కడ కూర్చున్న నిన్ను కూడా గుర్తుపట్టలేకపోతున్నాను అంటుంది. ఏంటమ్మా అంతగా కనబడట్లేదా? అవును నాన్న. సరే వెళ్ళండి, మొన్న వెళ్ళొచ్చారు. పక్కన ఉన్న పిల్లల్నే గుర్తుపట్టలేకపోతున్నాం ఇవాళ. ఓసారి మనవాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత మనవడో మనవరాలు వస్తే పోల్చుకోలేము ఒక్కొక్కసారి. అలాంటిది అంత దూరంలో అచ్చు బిచ్చగాడి ఆశ్రమంలో ఉన్నాడు, బిచ్చగాడి అవతారంలో, కానీ కొడుకుని తండ్రి గుర్తుపెట్టాడండి. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయ్యగారు ఎక్కడికి మీరు ఎక్కడికయ్యా పరుగులు ఎత్తుకుంటూ వెళ్తున్నారు ఈ వయసులో అంటే పరుగును మేడ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా పట్టుకుని కౌగులించేసుకున్నాడు. వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు, ఏంటి అయ్యగారు ఈయన ఇలా కౌగులించుకున్నారు? నీకు తెలుసా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. వాక్యంలో రాయబడింది, ప్రభువులు వారు చెప్తున్నారు, తండ్రి పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగులించుకొని మెడ మీద పడి ఏడ్చాడు. ఎవరు ఏడుస్తున్నారు? ఎన్ని రోజులు బెంగో, ఎన్ని రోజుల బాధో, ఎన్ని రాత్రులు కొడుకుని తలుచుకుంటూ ఏడ్చుంటాడో. ఒక్కసారిగా కొడుకు వచ్చేటప్పటికి, అందులోనూ అంత దారుణమైన దయనీయమైన నీచమైన స్థితిలో బిడ్డను చూసి తండ్రి చెప్పండి ఉండబట్టలేకపోయాడు. పరిగెత్తుకుంటూ, నాన్న నీకేంట్రా ఈ గతి పట్టిందని పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని మెడ మీద పడి ఏడ్చాడు. కొడుకు ఏమనుకుని ఉంటాడు? తిడతాడేమోలే, 4 తిట్లు తిడతాడు, కేకలేస్తాడు, అలుగుతాడు, నాతో మాట్లాడేమో, ఇక నువ్వు నా కొడుకువే కాదు అంటాడేమో. సరే అయ్యా పనోడుగా అన్న పెట్టుకో అనుకుని వచ్చాడు. కానీ అసలు వచ్చేటప్పటికి తండ్రి రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. స్తోత్రం. నేను చెప్తున్నాను దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నేను పాపిని కదా, నేను అపరాధం చేశాను కదా, నేను మందిరానికి సరిగ్గా నడవలేదు కదా, నేను దేవునికి దూరంగా బ్రతికాను కదా, నేను ఆయన కోపం రేపాను కదా, నేనే నా తప్పుల వల్ల ఈ స్థితికి వచ్చాను కదా, నా జీవితం అంతా ఆయనకి తెలుసు కదా, నన్ను ఆయన ఏం దగ్గర తీసుకుంటాడులే అనుకోవద్దు. నువ్వు అనుకున్న దానికంటే అంతకు మించిన ప్రేమ యేసయ్య నీ మీద చూపిస్తారు. అది జరిగిన తర్వాత కొడుకు అంటున్నాడు, నాన్న నీకు పరలోకానికి విరోధంగా నేను చెప్పండి పాపం చేశాను. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు లోకంలో భూమి మీద ఎప్పుడు పాపం చేసినా అది దేవునికి కూడా వ్యతిరేకమైంది. నీకు పరలోకానికి అంటే తండ్రికి విరోధంగా చేసేది ఎక్కడ విరోధంగా జరిగింది ఏనండి? అంటే భూమి మీద నువ్వు నీ తండ్రి మీద ఎదురు తిరుగుతున్నావా, అది దేవునికి విరోధం అని గుర్తుపెట్టుకో. తల్లికి విరోధంగా ఉన్నావా చెప్పండి, దేవునికి విరోధం. భర్తని మోసం చేస్తున్నావా, దేవునికి విరోధం. భార్యని మోసం చేస్తున్నావా చెప్పండి, పరాయి వాడి రూపాయి మోసం చేసి సంపాదిస్తున్నావా, అది దేవునికి విరోధం. భూమి మీద నువ్వు ఏ పాపం చేసినా అది దేవునికి కూడా విరోధంగా పాపం అని గుర్తుపెట్టుకోవాలి. నేను బాగానే ప్రార్థనకి వెళ్తున్నాగా, కుదరదు. భూమి మీద ఏ తప్పు చేసినా అది దేవునికి విరోధంగా తప్పే. భూమి మీద ఏ మంచి చేసినా అది దేవుని దృష్టిలో మంచే. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం చెబుదాం. తండ్రి నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కొడుకు అనిపించుకుంటానికి నేను యోగ్యుణ్ణి కాదు. మీకు ఓ మాట, వెళ్ళి ఏమని పశ్చాత్తాపడాలనుకున్నాడు? వెరీ గుడ్, మీరు బాగా ఫాలో అవుతున్నారు, మంచిగా చెప్పావు. ఇప్పుడు ఏమనుకున్నాడు? వెళ్ళి అసలు ఏం చెప్దాం అనుకున్నాడు తండ్రికి? అమ్మా నేను నీ కొడుకు అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ పనివాడిగా అయినా నన్ను అనాలనుకున్నాడు కదా. హల్లెలూయా. ఇక అడుగుతున్నాడు తండ్రిని, తండ్రి నీకు పరలోకానికి విరోధంగా పాపము, నీ కొడుకు అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి అని నీ పనివాడిగా అనబోతుంటే తండ్రి ఆపేశాడు. హల్లెలూయా. కొడుకు అనిపించుకోవడానికి యోగ్యుని కాదంటావే, నువ్వు ఎప్పటికీ నా కొడుకువేరా, ఎంత చెడ్డా నా కొడుకువే. హల్లెలూయా.
అందుకని దానికి గుర్తుగా పనోడికి ఉంగరం పెట్టిస్తాడా, పనోడికి ప్రశస్త వస్త్రం తొలగిస్తాడా అన్నాడు. రే ఎవరక్కడ వచ్చారు, అబ్బాయిని తీసుకెళ్ళి క్రాఫ్ వేయించి గడ్డం చేయించి తలస్నానం చేయించండి. ఆడు చేసి వస్తాడు కాదు తలస్నానం. బట్టలు మురికైపోయినాయి, అబ్బాయి గదిలో ఉంటాయే ప్రశస్తమైన వస్త్రాలు, అవి తీసుకురండి. మరి కొడుకుకి ఇచ్చే ఇస్తున్నాడా, పనోడికి ఇచ్చే ఇస్తున్నాడా? స్తోత్రం. ఉంగరం పెట్టి ఈడు ఎంతగా అయిపోయాడంటే మొత్తం తాకట్టే చెప్పాలి, మాడదలా మొత్తం ఉంగరం కూడా తాకట్టెట్టి పారేశాడు. ఉంగరం ఏదిరా, ఉంగరం తీసుకురండి. చెప్పులేరా, కొత్త చెప్పులు వేసుకురండి. నాకు అనిపించింది, ఏ ఇంట్లో అయినా ఎవరి చెప్పులు అల్లయ్యాగా, ఏమా ఎవరి డ్రెస్సు, అవునా కదా చెప్పండి. ఇప్పుడు మా నాన్న చెప్పులు నాకు సరిపోవు, మా నాన్న చెప్పులు నాకు సరిపోవు. పోనీ మా అబ్బాయి చెప్పులు నాకు సరిపోతాయా? ఇంట్లో ముగ్గురు మగవాళ్ళం, ఒక్కొక్కరు సైజు, అవునా కదా? ఎరా డాడీ చెప్పులు నీకు సరిపోతాయా? హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో తండ్రి పెద్ద కొడుకు ఉన్నారు, మరి ఈ చిన్న కొడుకు సరిపడా చెప్పులు అక్కడ రెడీగా ఉంటామేంటి? అది నేను ఆలోచించా. ఎప్పుడైనా నా కొడుకు వస్తాడు, ఆడు రాగానే ఈ బట్టలు ఆడికి తొడిగించాలి. ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి పెట్టించాడు. ఆమేనండి. అంతెందుకు నా 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 టీషర్ట్ మా అన్నయ్యకి సరిపోదు, మీ ఇద్దరు అన్నదమ్ములమే, సరిపోవు, అన్నదమ్ములేగా. మీరు అనుకుంటున్నారా పెద్ద కొడుకు ఏమైనా వేయించాడు అనుకుంటున్నారా బట్టలు? ఇంట్లో అన్నదమ్ములున్నా అక్క చెల్లెలున్నా ఒకళ్ళు ఉంగరం ఒకళ్ళు పెట్టుకు చూడండి. చిన్నోడు కోసం ఉంగరం కూడా రెడీగా ఉంచాడు. హల్లెలూయా. తండ్రికి ఎంత ప్రేమ. నాన్న ఒకరోజు ఆగరా, నీకు బట్టలు రప్పిస్తా, ఒకరోజు ఆగు నీకు చెప్పులు రప్పిస్తా, ఒకరోజు ఆగు నీకు ఉంగరం రప్పిస్తా అనలా, రెడీగా పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి ఎంత సిద్ధపడుతూ ఉన్నాడు, కొడుకు ఎంత పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ఉంగరం తొడిగించాడో, ఎప్పుడైతే ఆ ప్రశస్త వస్త్రం వేయించాడో, ఎప్పుడైతే కౌగిలించుకుని మెడ మీద పడి ఏడ్చాడో, ఎప్పుడైతే ఆ చెప్పులు ఇచ్చాడో, కొడుకు అనుకుంటున్నాడు, ఇంత మంచి నాన్న నేను వదిలి వెళ్ళిపోయింది, అసలు ఇంత మంచి తండ్రినా నేను బాధ పెట్టి వెళ్ళిపోయాను. ఆ ప్రేమను ఓర్చుకోలేకపోతున్నాడు, ఆ ప్రేమను భరించలే. అంత ప్రేమ. ఏడుపు వచ్చేస్తుంది కొడుక్కి. ఎందుకురా నాన్న ఏడుస్తున్నావు? లేదు నాన్న, ఇంత మంచి నాన్న నేను వదిలి వెళ్ళిపోయింది. నేను ఆస్తి తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, అలాగే చూస్తూ ఉండిపోయావు నాన్న. కానీ ఆ రోజు నీ ప్రేమ నాకు తెలియలేదు, అర్థం కాలేదు. తిరిగి వస్తే తిట్టో కొట్టో చీకొట్టో, పో నాకు దూరంగా వెళ్ళిపో అంటావేమో అనుకున్నాను. కానీ ఎంత ప్రేమ నాన్న నీ దగ్గర. దేవునికి స్తోత్ర. కన్నీళ్ల పర్యంతమైపోయాడు చిన్న కుమారుడు. ఆమేన్. అంతేనా? క్రొవ్విన దూడను వధించి అసలు అక్కడున్న అన్ని వెరైటీలు పెట్టించేసాడు భోజనాలు. హల్లెలూయా. ఏంటి నాన్న ఇదంతా? పనోళ్ళు పిలిచి ఏంటి ఇదంతా? అయ్యా నువ్వు తిరిగి వచ్చినందుకు మీ నాన్నగారు ఊరోళ్ళందరికీ భోజనం పెట్టిస్తున్నాడయ్యా. చెప్పండి చెప్పండి ఈ మాట. కొడుకు తిరిగి వచ్చినందుకు చెప్పండి. కానీ వీడి పరిస్థితి ఏంటి? వాడికే తిండి దొరకని నాకే తిండి లేని పరిస్థితిలో నేనుంటే, నేను తిరిగి వచ్చినందుకు ఊరు మొత్తానికి భోజనం పెడుతున్నాడు నాన్న. ఎంత గొప్ప ప్రేమను నేను పోగొట్టుకున్నాను, ఇంత మంచి తండ్రిని నేను పోగొట్టుకున్నానని ఎంత బాధపడిపోయాడో కొడుకు. హల్లెలూయా. స్తోత్ర. ఆకలిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సహజంగా? ఎంత కంట్రోల్డ్గా తినాలన్నా చెప్పాలి. నేను భోంచేస్తుంటే కొంతమంది నా గురించి తెలియని వాళ్ళు మళ్ళీ అయ్యా కొంచెం అన్నం పెట్టనా అంటారు.
ఎందుకంటే ప్లేట్ మొత్తం క్లీన్గా తింటా కదా, వాళ్ళు అనుకుంటారు బాబు పాపం బాగా ఆకలితో ఉన్నాడేమో. నాకున్న అలవాటు మొత్తం క్లీన్గా ఒక మెతుకు ఈ పచ్చిమిరపకాయలకో ఈ ఏట్లు కన్నా మెతుకున్న దులుపుకుని మరీ తింటా. అది అలవాటు. ఎక్కడైనా అన్నం అలా తింటాను. చూసిన వాళ్ళు అనుకుంటా బాగా ఆకలి కరువులోంచి వచ్చాడు, ఇంకొంచెం పెట్టినయ్యా. కాదు కాదు. కానీ ఆకలిగా ఉన్నవాడు ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కొంచెం ఎక్కువే, కొంచెం కంగారుగానే. అంత ఆకలితో ఉన్నవాడు రానా భోంచేయంటే చేయట్లా. ఇన్ని వెరైటీలు చూసి ఎందుకో తెలుసా, నీకు దూరమై ఇదంతా పోగొట్టుకున్నాను నాన్న. అన్నం పెట్టమని అడుక్కున్నాను నేను ఊరిలో. నా పేరున 1000 మందికి భోజనం పెట్టే నా తండ్రిని వదులుకుని నాకు కూడా కూడు దొరకని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఎంత మంచి ఇంటినా నేను పోగొట్టుకున్నది, ఇంత మంచి నాన్ననా నేను పోగొట్టుకున్నది. దేవుని బిడ్డ, అయ్యా అమ్మా, నువ్వు పాపంలో ఉన్నంత వరకు నువ్వు నష్టపోతూనే ఉంటావు. కానీ నువ్వు యేసే దగ్గరికి వచ్చినాక ఆ ప్రేమ ఏంటో నువ్వు రుచి చూస్తావు. ఎంత మంచి సంఘాన్ని నేను పోగొట్టుకున్నాను, ఇంత మంచి దేవుణ్ణి నేను దూరం చేసుకున్నాను అని నువ్వు బాధపడతావు. చూడండి, కొడుకు తండ్రికి దూరం అయిపోయినప్పుడు అన్నీ పోగొట్టుకున్నాడు, అవునా కాదా? స్తోత్రం. కానీ కొడుకు తండ్రి దగ్గరికి వచ్చినాక మాట్లాడాలి, అన్నీ వచ్చేసినాయి. ఏదైనా తక్కువైందా? ఉంగరం తక్కువైందా? ప్రశస్త వస్త్రం తక్కువైందా? హోదా తగ్గిందా? చెప్పులు తగ్గాయా? భోజనాలు ఏమన్నా తక్కువైందా? ఇదివరకు ఎట్ట బతికాడో అలాగే మధ్యలోనే అనవసరంగా నష్టపోయాడు. ఎందుకు నష్టపోయాడు? తండ్రికి ఏమయ్యాడు? తండ్రికి. దేవుని బిడ్డ, ఈరోజు ఒక మాట సంగమా మీరు వినండి. అయ్యా అందరూ జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేవునితో సమాధాన పడకపోతే నువ్వు ఓడిపోతూనే ఉంటావు. నువ్వు దేవునితో సమాధాన పడకపోతే నీ రోగాల్లో నువ్వు కృంగిపోతూనే ఉంటావు. నువ్వు దేవునితో సమాధాన పడకపోతే నీ జీవితంలో నష్టాలని కష్టాలని భరిస్తూనే ఉంటావు. అంతకంతకు మునిగిపోతూ ఉంటావు, అంతకంతకు దిగజారిపోతూనే ఉంటావు. అవమానము, నిందలు, అశాంతి నిన్ను చుట్టుముడుతూనే ఉంటాయి. నువ్వు అంతకంతకు కృంగిపోతూనే ఉంటావు. దేవునికి దూరంగా ఉన్నంత వరకు నువ్వు తప్పిపోయిన కుమారుడివే. కానీ తిరిగి దేవునితో సమాధాన పడితే నువ్వు ఓడిపోయిన చోట దేవుడు నిన్ను గెలిపిస్తారు. స్తోత్రం చెబుదా. నువ్వు మునిగిపోతున్న నిన్ను దేవుడు పైకి లేవనెత్తుతారు. నీ రోగాన్ని దేవుడు బాగు చేస్తారు. నీ నష్టాన్ని దేవుడు భర్తీ చేస్తారు. నీ అవమానాన్ని గౌరవంగా దేవుడు మారుస్తారు. నువ్వు తల దించుకున్న చోట నీ తల పైకి లేవనెత్తుతారు. నువ్వు పోగొట్టుకున్నదంతా దేవుడు నీకు తిరిగిస్తారు. చేయాల్సిందల్లా నీవు దేవునితో సమాధాన పడాలి. హల్లెలూయా. తండ్రి, నేను పాపం చేశాను, నేను నీకు దూరం అయ్యాను, నేను ఈ చెడ్డ అలవాటుకు లోనైపోయాను, ఈ చెడు పని నేను చేశాను, ఈ చెడ్డ ఆలోచన నేను చేశాను, నీకు దూరం అయ్యాను అన్న సంగతి నువ్వు ఒప్పుకొని నువ్వు దేవునితో సమాధాన పడితే నిన్ను ఇంతకు ముందు కంటే దేవుడు ఎక్కువ ఆశీర్వదించగలరు. స్తోత్రం చెబుదా. ఇప్పుడు ఈ విషయంలో మీకు అర్థమైంది ఏమైనా ఉంటే చెప్పండి. కొడుకు తండ్రితో సమాధానం లేనప్పుడు ఏమయ్యాడు చెప్పండి? కుక్క బతుకైపోయింది. కానీ తండ్రితో సమాధాన పడినాక రాజా బ్రతుకు మళ్ళీ వచ్చింది. చప్పట్లు కట్టనా సార్. తండ్రితో సమాధానం లేనప్పుడు కుక్క బ్రతుకు, కానీ తండ్రితో సమాధాన పడ్డాక రాజా బ్రతుకు వచ్చింది. ఈరోజు నువ్వు ఏ బ్రతుకు కావాలనుకుంటున్నావు? అందుకే తండ్రితో నిన్ను సమాధాన పరచడానికే ఈ సేవకుడు. ఆమేనండి. ఆ సమాధాన పడే పరిచర్యని దేవుడు ఎవరికి చెప్పారు? స్తోత్రం చెబుదా. చాలాసార్లు ఇశ్రాయేలీలు దేవుని కోపం పుట్టించి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసినప్పుడు మోషే అడ్డుపడి దేవుణ్ణి, ఇశ్రాయేలు ప్రజల్ని సమాధానపరిచాడు. మోషే ఎప్పుడు ఏం చేస్తున్నాడు? ఇటు దేవుణ్ణి
ఇటు ప్రజల్ని ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. మోషేనే కనుక లేకపోతే ఇజ్రాయేలీలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాశనం అయిపోయేవాళ్ళు. అందుకే దేవుడు మోషేని పెట్టారు. చూడండి ఒకసారి కీర్తనల్లో ఆ మాట, 106వ కీర్తన 43. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదన నేను, అయితే ఆయన నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకునిన మోషే ఆయన సన్నిధిని నిలిచి, స్తోత్రం చెప్పండి. ఎంత చక్కని మాట. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారంట మోషేని? అబ్బా, నా కోపం వస్తుంది వీళ్ళ మీద, నా కోపం వచ్చినప్పుడు నా కోపం చల్లార్చడానికి ఒకళ్ళు ఉండాలి అని దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు? స్తోత్రం చెప్పండి. విన్నారమ్మా? అంటే ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం రేపుతారు దేవుడికి పద్దాక? వాళ్ళు కోపం రేపుతారు. నా కోపం వచ్చి నేను నశింప చేసేస్తా కనుక మధ్యలో ఒకడు అడ్డుపడాలి. అడ్డుపడి నా కోపము చల్లార్చాలి. దేవుణ్ణి ప్రజల్ని సమాధానపరిచే ఒకడు కావాలని దేవుడు మోషేని ఏర్పరచుకున్నారు. అలాగే సంఘం మీద దేవుని కోపం రాకుండా, సంఘము దేవునికి దూరము కాకుండా, దేవుణ్ణి, సంఘాన్ని, దేవుణ్ణి, లోకాన్ని, దేవుణ్ణి, మనుషుల్ని సమాధానపరచడానికి దేవుడు సేవకుల్ని ఏర్పరచుకున్నారు. ఆ సమాధానపరిచే పరిచర్య దేవుడు ఎవరికి అప్పచెప్పారు? స్తోత్రం చెబుదాం. నువ్వు నష్టపోతున్నావు, దానికి కారణం నువ్వు దేవునికి దూరం అయ్యావు. నువ్వు రోగాలు పాలవుతున్నావు, దానికి కారణం నువ్వు దేవునికి దూరం అయ్యావు. నువ్వు అవమానాలు పొందుతున్నావు, నువ్వు అనుకున్నది ఏది జరగట్లా, నీ జీవితం అంతా కన్నీరు, వేదన, ఏడుపు, ఓటమి చూస్తున్నావు. నువ్వు దేవునితో సమాధాన పడాలి అని నిన్ను దేవునితో సమాధాన పరచడం కోసమే దేవుడు సేవకుల్ని ఎన్నుకున్నారు. స్తోత్రం చెప్పండి 2 చేతులతో. అందుకే దేవుడు ఏర్పరచుకున్నారు. దావీదు ఒకానొక దశలో దేవునికి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు? అసలు దావీదు ఎంత గొప్పోడు? బైబిల్ మొత్తంలో అద్భుతమైన శ్రేష్టమైన భక్తులు చెప్పండి అంటే ఒక 5 మంది పేర్లో ఎవరి పేరు ఉంటుంది? కొంతమంది అయితే ఫస్టే దావీదు పేరు చెప్పేస్తారు. కొంతమంది ఒకవేళ అబ్రహాము, ఇస్సాకు అనుకుంటూ వచ్చినా ఎక్కడికి వచ్చేస్తారు? మళ్ళీ దావీదు దగ్గరికి వచ్చేస్తారు. దావీదు చాలా గొప్ప భక్తుడు, స్తోత్రం. కానీ దావీదు కూడా ఏమైపోయే పరిస్థితి వచ్చింది? ఒక రోజున దేవునికి దూరం అయిపోయే రోజు వచ్చిందా రాలేదా? ఎప్పుడు? అదే చెప్పండి. ఎప్పుడు? బత్షెబతో చెప్పండి. బత్షెబతో పాపము. కానీ దైవజనుడు వచ్చి దావీదు దేవునికి దూరం కాకుండా గద్దించాడో, హెచ్చరించాడో, మొత్తం మీద ఒక దైవజనుడు వచ్చి దావీదు ఆ పాపం చేసి పశ్చాత్తాపట్లకి మెల్లగా ఏమైపోయేది? దావీదు దేవునికి పూర్తిగా. కానీ దైవజనుడు వచ్చి మళ్ళీ దావీదుని దేవునితో కలిపాడు. చప్పట్లు కొట్టండి సార్. లేకపోతే దావీదు చరిత్ర వేరేగా ఉండేది. అసలు దావీదు లైఫే, దావీదు అంత గొప్ప భక్తుడు బైబిల్లో వేరే చరిత్రలోకి వెళ్ళిపోయేవాడు. కానీ ఒక దైవజనుడు వచ్చి ఏం చేశాడు? దావీదుని మళ్ళీ దేవునితో చెప్పాలందరూ సమాధానపరిచాడు. దేవుని బిడ్డలారా, మీరు గొప్ప భక్తులే, కానీ నువ్వు ఎక్కడో దేవునికి దూరం అయ్యావు. నువ్వు ఇలాగే ఉండిపోతే నీ చరిత్ర నష్టంలోకి, శాపంలోకి వెళ్ళిపోద్ది నీ జీవితం. లేదు, ఈరోజు నువ్వు దేవునితో సమాధాన పడితే నువ్వు మళ్ళీ దావీదులాగా గొప్ప వ్యక్తిగా మారగలవు. దేవునితో సమాధానపడు. ఎక్కడ నీకు దేవునికి తేడా వచ్చిందో మార్చుకో. ఆ సమాధాన పరిచే పరిచర్యే సేవ. స్తోత్రం చెబుదామా? మా గురించి చెప్పి వదిలేస్తే ఎట్లా? అందరికంటే సమాధానకర్త, మనుషుల్ని, తండ్రి అయిన దేవుణ్ణి సమాధానపరచడం కోసం తన ప్రాణాన్ని అర్పించిన అసలు సిసలైన సమాధానకర్త, అసలు సిసలైన మధ్యవర్తి, అసలు సిసలైన రాయబారి మన ప్రభు అయిన యేసయ్య. స్తోత్ర. తండ్రి అయిన దేవుణ్ణి, మనుషులను కలపడానికి ఆయన నలిగిపోయారు.
ఆయన నిలువెల్లా నలిగిపోయి తన చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి ఏ విధం చేతనైనా మనము దేవుడు ఏకమవ్వాలని యేసయ్య సిలువలో మరణించారు. అంత ప్రేమ ఇంకెక్కడన్నా ఉందా? మొదటిగా సమాధానపరిచే పరిచర్య యేసయ్యది. ఆ పనిని ఇప్పుడు సేవకులకు అప్పచెప్పారు. ఈరోజు యేసయ్య మన కోసం నలిగిపోయారని గుర్తు చేసుకోవాలి. యేసయ్య త్యాగం వల్లే మనం ఇవాళ తండ్రికి దగ్గర అయ్యామో. స్తోత్రం చెబుదామా? ప్రభు ఈరోజు మనల్ని దర్శించును గాక. దేవునికి 2 చేతులతో పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. యేసయ్యా, నీకు దూరం అయిపోయానయ్యా, మీతో సమాధాన పడతానయ్యా. తప్పిపోయిన కుమారుడు దూరమై ఏమీ పొందుకోలే, ఉన్నదంతా కుక్క కంటే హీనమైన బ్రతుకైపోయింది. కానీ తిరిగి తండ్రితో సమాధాన పడితే చెప్పండి, పోగొట్టుకున్నదంతా మళ్ళీ పొందుకున్నాడు. స్తోత్ర. ఈరోజు నన్ను రక్షణ బాప్తిస్మం పొందితే ఆ తండ్రి ప్రేమను ఇంకా రుచి చూస్తావు. ఆ తండ్రిలో ఉన్నవన్నీ, పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ పొందుకుంటావు. హల్లెలూయా. ఏ చెడ్డ అలవాటు, ఏ చెడు ఆలోచన, ఏ అవిధేయత, ఏ పరిస్థితి నిన్ను దేవునికి దూరం చేసిందో అవన్నీ వదులుకుని మళ్ళీ తండ్రితో సమాధాన పడితే నువ్వు మళ్ళీ ఆయన కొడుకుగా, కూతురుగా పూర్తి అధికారంతో నువ్వు బ్రతకగలవు. ఆమేన్. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీతో సమాధాన పడతానయ్యా. ఈరోజు మా దైవ సేవకుల్ని మా కోసం నిలబెట్టి తండ్రితో సమాధాన పడమని వేడుకుంటున్నారయ్యా. అయ్యా, నేను మీతో సమాధాన పడతాను. ఎక్కడ దూరం అయ్యావు దేవుని బిడ్డ, యవన బిడ్డ, ప్రియ తల్లి, తండ్రి, ఎక్కడ దేవునితో సమాధానం పోయింది నీకు? ఏ విషయంలో దేవునికి దూరం అయ్యావు? నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నీ చూపు, నీ మాట, నీ జీవిత విధానం నిన్ను దేవునితో సమాధానం లేకుండా చేస్తున్నాయేమో. మొదట్లో బాగానే ఉంటుంది, కానీ నువ్వు అన్నీ పోగొట్టుకుంటావు. జాగ్రత్త. ఉండే కొద్దీ నువ్వు మునిగిపోతావు. జాగ్రత్త. ఉండే కొద్దీ నువ్వు రోగాల పాలవుతావు, అవమానం పాలవుతావు, శాపాల పాలవుతావు. జాగ్రత్త. తండ్రితో సమాధానపడు. తండ్రితో సమాధానపడడం ఒక్కటే నీకు మార్గం. ఎంత చెడ్డ మనం ఆయన పిల్లలమే, ఎక్కడికో వెళ్ళలేదు. ఇంకా ఏదైతే అయింది తండ్రి దగ్గరికి వెళ్తానని వచ్చేసాడు. ఈరోజు నువ్వు కూడా అలా రావాలి యేసయ్య దగ్గరికి. నేను తప్పు చేశానయ్యా, నువ్వు ఒప్పుకో. నా మాట కరెక్ట్ కాదయ్యా, నువ్వు ఒప్పుకో. నా అలవాట్లలో తప్పు ఉందయ్యా అని ఒప్పుకో. నా ఆలోచనలో తప్పు ఉందయ్యా అని ఒప్పుకో. నా క్రియలు, నా జీవితం పాపమేనయ్యా, అపరాధమేనయ్యా, మీతో సమాధానం లేదయ్యా అని ఒప్పుకో. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువైన ప్రేమ దేవుడిని మీరు చూపిస్తారు. ఊహించలేనంత ప్రేమ దేవుడిని పైన కుమ్మరిస్తారు. మధురమైన నీ ప్రేమ